సినీ ఇండస్ట్రీలో హీరోల స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ రెమ్యునరేషన్స్, విపరీతమైన అభిమానుల క్రేజ్, బాక్సాఫీస్ మార్కెట్ ఇవన్నీ హీరోలకే ఎక్కువగా ఉండే రోజుల్లో ఒక హీరోయిన్ మాత్రం హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. ఆమె ఎవరో కాదు, భారతీయ సినిమా తొలి మహిళా సూపర్ స్టార్లలో ఒకరైన శ్రీదేవి. అప్పటి తరానికి శ్రీదేవి అంటే ఒక పేరు మాత్రమే కాదు, ఒక సంచలనం. ముఖ్యంగా 80, 90 దశకాల్లో శ్రీదేవి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా యావత్ భారతదేశంలో తనదైన ముద్ర వేశారు. ఆమె సినిమా వస్తుందంటే చాలు, హీరో ఎవరు, దర్శకుడు ఎవరు అనే విషయాల కంటే ముందుగా శ్రీదేవి ఉందా లేదా అనే ఆసక్తే ప్రేక్షకుల్లో కనిపించేది. ఒక్కసారి పోస్టర్పై శ్రీదేవి కనిపిస్తే చాలు, సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేవి. అంతటి క్రేజ్ ఆమె సొంతం. అప్పట్లో ఎంతోమంది అగ్ర హీరోలు కూడా శ్రీదేవి డేట్స్ కోసం ఎదురుచూసేవారని సినీ వర్గాల్లో కథనాలు వినిపించేవి. ఇక అప్పటి యువతలో శ్రీదేవిపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీదేవి లాంటి భార్య రావాలని కోరుకునేంతగా ఆమెను అభిమానించిన వాళ్లు కూడా ఉన్నారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, అంతటి స్టార్డమ్ సంపాదించుకున్న కథానాయిక శ్రీదేవి. బాలనటిగా మొదలై స్టార్ హీరోయిన్గా శ్రీదేవి సినీ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. తెలుగు సినిమాతోనే ఆమె బాలనటిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 1970లో విడుదలైన మా నాన్న నిర్దోషి సినిమాతో టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన శ్రీదేవి ఆ తర్వాత బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ బాలనటిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 16 ఏళ్ల వయసు సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా శ్రీదేవి కెరీర్కు ఒక కీలక మలుపుగా నిలిచింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆమెకు రాలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా శ్రీదేవి. తెలుగులో శ్రీదేవి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. నాగార్జునతో కలిసి ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా వంటి సినిమాల్లో నటించారు. వెంకటేష్తో కలిసి నటించిన క్షణం క్షణం సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే చిరంజీవితో కలిసి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మాత్రం శ్రీదేవి కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనూ ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో దేవకన్య పాత్రలో శ్రీదేవి కనిపించిన తీరు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అంతటి స్టార్డమ్ను సంపాదించుకున్న శ్రీదేవి తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. ₹1 కోటి రెమ్యునరేషన్. ఇక శ్రీదేవి స్టార్డమ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఆమె రెమ్యునరేషన్ ఒక ఉదాహరణ. 90 దశకంలోనే ₹1 కోటి పారితోషికం అందుకున్న తొలి భారతీయ కథానాయికగా శ్రీదేవి పేరు తరచూ ప్రస్తావించబడుతుంది. ఆ రోజుల్లో ₹1 కోటి అంటే ఇప్పటితో పోలిస్తే ఊహించలేనంత పెద్ద మొత్తం. అప్పట్లో అగ్ర హీరోల్లో కూడా ₹1 కోటి స్థాయి పారితోషికం అందుకునేవారు చాలా తక్కువ. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర కథానాయకులు భారీ రెమ్యునరేషన్స్ అందుకునే స్థాయిలో ఉన్న సమయంలో ఒక హీరోయిన్ కూడా ₹1 కోటి పారితోషికం అందుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. శ్రీదేవికి ఉన్న డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ కాలానికి సంబంధించిన రెమ్యునరేషన్ గణాంకాలపై వేర్వేరు కథనాలు ఉండటంతో ₹1 కోటి పారితోషికం అనే విషయాన్ని సినీ చరిత్రలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న సమాచారంగా చూడాలి. బాహుబలిలో శివగామిగా శ్రీదేవి. శ్రీదేవి కెరీర్కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బాహుబలి సినిమాతో ముడిపడి ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో శివగామి పాత్రకు మొదట శ్రీదేవిని సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పారితోషికం, ఇతర అంశాల కారణంగా ఆమె ఆ పాత్రను అంగీకరించలేదని అప్పట్లో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ తర్వాత శివగామి పాత్ర రమ్యకృష్ణకు దక్కింది. రమ్యకృష్ణ ఆ పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక రాజమౌళి కూడా ఒక సందర్భంలో ఈ పరిణామంపై స్పందిస్తూ చివరకు జరిగిన విధానం మంచిదే అన్న భావనను వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం. బోనీ కపూర్ను వివాహం చేసుకున్న తర్వాత శ్రీదేవి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆమె సినిమాలకు దూరమైనా ప్రేక్షకుల మనసుల్లో ఆమెపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నా శ్రీదేవి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయగల నటి ఎవరనే చర్చ మాత్రం కొనసాగుతూనే ఉండేది. ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చారు. 1990 దశకంలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ఆమె 2 దశాబ్దాల తర్వాత కూడా అదే స్థాయి గౌరవంతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఈ సినిమాకు ఆమె తీసుకున్న పారితోషికం కూడా భారీగానే ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి. కెరీర్లో ఇంత పెద్ద గ్యాప్ వచ్చినా తన స్టార్ పవర్ ఏమాత్రం తగ్గలేదని శ్రీదేవి మరోసారి నిరూపించారు.
ముళ్ల బాటలో నడిచి శిఖరానికి. శ్రీదేవి సినీ ప్రయాణం బయటికి చూస్తే పూల బాటలా కనిపించొచ్చు. కాని ఆ విజయాల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి బాలనటిగా మొదలై కథానాయికగా ఎదిగి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అగ్రస్థానానికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. గ్లామర్ మాత్రమే కాకుండా నటనలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. ఎలాంటి పాత్ర వచ్చినా ఆ పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే సామర్థ్యం ఆమెకు ఉంది. అందుకే శ్రీదేవి కేవలం స్టార్ హీరోయిన్గా కాకుండా భారతీయ సినిమా తొలి మహిళా సూపర్ స్టార్లలో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు. తెరపైకి శ్రీదేవి బయోపిక్. ఇప్పుడు శ్రీదేవి జీవితానికి సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. శ్రీదేవి జయంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ను షేర్ చేశారు. ధీరజ్ యు. కుమార్ రచించిన ఎంప్రెస్ ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి పుస్తక ముఖచిత్రాన్ని ఆమె షేర్ చేశారు. శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగమైన సందేశాన్ని కూడా పంచుకున్నారు. మీరు ఎంతో గుర్తుకొస్తున్నారు. స్వర్గంలో ఉన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీదేవి త్వరలో వస్తోంది అంటూ ఆమె చేసిన పోస్ట్ ఆసక్తిని పెంచింది. ఈ పోస్ట్ను శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా రీపోస్ట్ చేయడంతో శ్రీదేవి జీవితంపై ఏదైనా బయోపిక్ తెరకెక్కబోతుందా అనే ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే అసలు శ్రీదేవి పాత్రలో ఎవరు నటిస్తారు? అంతటి స్టార్డం ఉన్న నటిని తెరపై మరో నటి ఎలా ఆవిష్కరిస్తుంది? ఈ ప్రశ్నలపై ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. శ్రీదేవి జీవిత కథ నిజంగా వెండితెరపైకి వస్తే అది కేవలం ఒక బయోపిక్ మాత్రమే కాదు, ఒక యుగం కథ అవుతుంది. ఎందుకంటే శ్రీదేవి ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ఒక తరం కలల రాణి. ఒకప్పుడు హీరోలతో సమానంగా, కొన్ని సందర్భాల్లో హీరోల కంటే ఎక్కువగా తన పేరుతోనే సినిమాలను మార్కెట్ చేసిన అరుదైన కథానాయిక. అందుకే భారతీయ సినిమా చరిత్రలో శ్రీదేవి పేరు ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోతుంది.